సైడ్ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షాలబ్ధిం బ్రహ్మేంద్రగంగాధరం త్రాం త్రైలోకకుటుంబినీం
Hey, hey.
अब तो रात भर बाहर रहने लगी है। मम्मी, मैं बाहर थोड़ी रहती हूँ, मैं हॉस्पिटल के अंदर रहती हूँ। और आप ये बात भूलो मत कि मैं एक डॉक्टर हूँ, वहाँ मेरी जरूरत कभी भी किसी को पड़ सकती है। हाँ, माना तो डॉक्टर है, पर मेरी तो डॉटर है ना। चल ठीक है बेटा, अच्छे से जाना और पहुँच कर मुझे कॉल करना। हाँ ठीक है। और मम्मी, जब मैं वापस आऊंगी ना तो हम साथ में शॉपिंग को चलेंगे। हाँ ठीक है, ओके बाय बाय। ये रहा आपका रिपोर्ट। टेंशन लेने की बिल्कुल भी जरूरत नहीं, सब कुछ एकदम नॉर्मल है। मैं जस्ट अभी आती हूँ। औरत जिस्म नहीं, एक पूरी दुनिया बसी है। स्टॉप चाइल्ड मैरिज। చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి
అత్యాచారం చేసి ఊడి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పాడాలి. మీ చెల్లి కోసం మీరు చిన్న నిలబడాలి. నేను పాడేది పాటలే కథ చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల బాకెళ్ళలో సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి ఓడితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎంతో మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చింత మామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే వసలు. చిన్న బట్టలు నేర్చుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మిడ్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుషుని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి తమ్ముడి ఘటన మానవత్వానికే మాయకు మర్చిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను డబ్బుల పాలయ్యాను. తల మీద చీపేసి టీవీ చెగులు నడు మీద చీపేసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే వ్యక్తిలో పడుతున్నా వెంట చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద నవ్వు చేసి రోగాలతో చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి గెలిచాడు. గడ్డి పట్టుకొని వాకింగ్ చేస్తారు, గడ్డి లారిపోగాని ఇంటికి వెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.
the girls. You are trying to give them good opportunities in the jobs. మన ఎకనామీని ఉమెనే పెంచుతున్నారు, అవునా కదా? బికాస్ ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడేనే మన ఏదైతే నేషన్ ఎకనామీ ఉంది పెరుగుతుంది. అయినా కూడా దిస్ హారాస్మెంట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ విల్ గో ఆన్ until and unless you women don't raise voice against it. We have seen in the recent cases in Calcutta. ఏం జరిగింది? ఆ నంబర్ ఆఫ్ మీడియాస్ మన అందరికి ఎలా తెలిసింది ఆ కేసు? త్రూ మీడియా, అవునా కదా? మన మీడియా అనేది ఎంతో చేశారు అసలు. యూనో వన్ ఆఫ్ ద క్లాస్ వన్ ఆఫ్ ఎవ్రీబడి వర్ ఆన్ సెల్ ఫోన్స్ ఆర్ ఆన్ టీవీస్. దట్ వాస్ ద బిగినింగ్ వెన్ ద వాయిలెన్స్ వాస్ డన్. కానీ వాయిలెన్స్ ని తగ్గించడం ఏమైనా వచ్చిందా? ఏమైనా తెలిసిందా మీకు ది ఎండ్? నో కదా? సో దేర్ ఇస్ injustice still exists even if you are educated. So protection has to be done by yourselves. ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఆడపిల్లలు ఉంటున్నారు కదా ఇంట్లో, ఆడపిల్లల్ని మనం అంత మంచిగా పెంచుకుంటున్నాము. సో ఈ స్థాయికి వాళ్ళు జాబ్స్ కి రాగలుగుతున్నారు. కానీ మేల్స్ ఏం చేస్తున్నారు? మన ఆ గ్రూప్ లో మేల్స్ కూడా ఉంటున్నారు కదా. సో మరి వాళ్ళకి మనము ఒక పద్ధతిగా పెరగాలనేసి మనం వాళ్ళకి అనేది నేర్పట్లేదు, అవునా కదా? మనమే కదా ఉమెన్, వీఆర్ మదర్స్, మనమే నా తల్లిని కూడా. సో వీఆర్ ట్రైనింగ్ అవర్ డాటర్స్ హౌ దే షుడ్ బి ఇన్ ది సొసైటీ. బట్ దేర్ ఈస్ టైమ్ దట్ వీ హ్యావ్ టు ట్రైన్ ది మేల్ ఆల్సో హౌ దే హ్యావ్ టు బిహేవ్, హౌ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఇన్ ది సొసైటీ. ఉమెన్ అనేది అది వాట్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు సఖీ వచ్చింది, యూ హ్యావ్ 181 నంబర్ ఇస్ దట్, 1098 ఇస్ దట్, అండ్ నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ కరెక్ట్ చేయాలి. ఈ వైలెన్స్ ని కూడా ఎలిమినేట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ గర్ల్స్ టు ఫైట్. మనం అంటాం కదా డైమండ్ కట్ చేస్తారు, అవునా కదా? ఇది ఫ్యాక్ట్ అందరికీ తెలుసు కదా. మరి మనం కూడా కొంచెం వైలెంట్ ఎందుకు కాకూడదు? అంటే వైలెన్స్ ఇన్ ద సెన్స్ మనం ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు 99% ఆఫ్ దెమ్ ఫేస్ సమ్ ఆర్ ది అదర్ హారాస్మెంట్, వైలెన్స్. ఎవ్రీవన్ అంటే ఇప్పుడు మీరు ఎంతమంది జాబ్స్కి వస్తున్నారు? సాక్షిగా మీరు అనుకోండి, అసలు ఏదో హారాస్మెంట్ లేదా ఏదో వైలెన్స్ లేదా, అయినా యు ఆర్ కమింగ్ అవుట్ బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ట్రైన్డ్ బై యువర్ పేరెంట్స్ హౌ యూ హ్యావ్ టు ఫేస్, అవునా కదా? సో వీఆర్ కమింగ్ అప్ హియర్. ఒక గవర్నమెంట్ జాబే మనము సేకరించుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అందరికి తెలిసిన విషయమే. అలాగా మన పిల్లల్ని మన బయటికి అసలు చదువు కోసం పంపాలని కూడా అసలు ఆడపిల్లల కంటేనే ఒక్కోసారి బాధపడుతుంది చాలా మంది పేరెంట్స్కి కదా. మొన్న రీసెంట్గా ఫ్యాక్ట్గా చెప్పాలంటే మా కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది. ఆ హాస్పిటల్లోనే నౌ షీ ఇస్ ద పీరియాడిక్ డిపార్ట్మెంట్. అమ్మాయి ఒక పేరెంట్కి థర్డ్ అమ్మాయి పుట్టింది అనమాట. కుడ్ బి దే ఆర్ ఎస్టీస్ ఆర్ సంథింగ్ అనుకుంటున్నా. బికాస్ ఆ టైప్స్ థర్డ్ అమ్మాయి అంటే వాలంటరీగానే డివోర్స్ అయిపోతుంది, ఇక నో యాక్ట్ ఇస్ నెసెసరీ ఫర్ దెమ్. అలాంటి వాళ్ళు చాలా ఎడ్చేశారు. దే హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. పాప ఎంత బాగుందంటే 4 kgs పాప, చూడటానికి మా ఫోటోస్ ఎంత బాగుంది అసలు. సో వీ టోల్డ్ అవర్ డాటర్ లేదు ఆమె కౌన్సిల్ చేయండి. ఫైనల్లీ దే వర్ కౌన్సిల్, తీసుకెళ్ళగలిగారు. కానీ రేపు ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో. మళ్ళా ఒక ఆర్ఫెన్ గా మనం అనుకుంటాం మన ICDSలోకి వస్తున్నారు, దే ఆర్ గెటింగ్ అప్ ద చిల్డ్రన్, కానీ దట్ లేబుల్ ఆర్ఫెన్ అది ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతుంది. రేపు షీ క్యారీస్ ఆ లేబుల్ అనేది గోస్ దేర్. వాడి భర్తలు కానివ్వండి దీని మీద ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలనేసి, నేను నిన్ను పెంచాను, నేను పెళ్లి చేసుకోవచ్చాను, ఎవరు చేయక. సో ఇలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సీ దట్ అవర్ మేల్స్ ఎవరైతే మన దగ్గర అబ్బాయిలు ఉన్నారో వాళ్ళని మనం బాగా పెంచాలి. ఇంకొకటి అందరికీ మొన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా చేశారు అందరూ త్రూ ద కోర్ట్. ఐ థింక్ సమ్మా ఏదైతే వాళ్ళు ఫిజికల్గా వాడికి ఎక్సర్సైజ్ అవి అని ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ కూడా ప్రతి స్కూల్స్లో కూడా ఆ యాక్ట్ అనేది చేసి ప్రతి స్కూల్స్లో కూడా దే మస్ట్ టీచ్ కరాటే. కరాటే నేర్చుకుంటేనే ఎంత కొంత ఫిజికల్గా ఉంటుంది. మనం లేడీస్ చాలా మాట్లాడతాం, నేను కూడా ఎప్పుడైనా నేర్చుకుంటున్నా మాట్లాడటం, కానీ స్టిల్ అండ్ టెలింగ్ ఫిజికల్గా మనం అంత బలంగా లేమండి. అంతా మనలో ఫిజికల్ బలం లేకపోవడం వలన ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాను మేల్స్కు ఆ బలం ఉంటుంది, కానీ ఫీమేల్స్ డోంట్ ఎగ్జిస్ట్ విత్ దట్ స్ట్రెంత్. సో ఎప్పుడైతే మనకి శారీరక బలం లేదు కాబట్టి అన్ని వైలెన్స్ అవుతుంది. ఒక చిన్న చుట్టుగా చెప్తాను, లవ్వర్స్ ఎవరు మన ప్రొటెక్షన్ కోసం మనం ఎప్పుడైనా సరే మనతో పాటు మన కారం ఉంచుకోవడం ద బెటర్ థింగ్ ఫర్ యూ టు
ఊహించుకున్నారా? ఆ అమ్మాయి ఊహించుకుందా? ఒక క్యాంపస్లోనే ఇంతమంది అన్ని అనుకోని ప్లాన్ అనుకొని చేశారు. డిడ్ షీ థింక్ ఓవర్? లేదు కదా, బికాస్ టాపర్స్ ఎప్పుడు ఏం అనుకోరు. కానీ ఎప్పుడైనా సరే మన ప్రొటెక్షన్ కోసము మనమే నేర్పడాలి. చట్టాల తర్వాత మనం పోవద్దంటే మనము కొన్ని చుట్టాలు మనమే చేసుకోవాలి. ప్లీజ్, ఎర్రకారం అనేది చాలా మంచిగా ఉంటుంది. తీసుకొని ఎవరైనా దే ట్రై, వాస్తవంగా చెప్తున్నాను, కీప్ ఇట్ విత్ యూ. బికాస్ మేము కూడా మా ఇంట్లో ఒకసారి రాబర్స్ వచ్చినప్పుడు అదే చేసాం కాబట్టి చెప్తున్నాము. వెన్ యు ఆర్ ఇన్ సమ్ అవుట్స్కట్స్, సో వీ హ్యావ్ టు డూ దట్ ఆల్సో. అందుకని దాట్స్ అ బెటర్ థింగ్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, టీచ్ యువర్ చిల్డ్రన్. కరాటేకి పంపండి. ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా, దాని బదులు మీరు కరాటే కూడా నేర్పిస్తేను వాళ్ళు చాలా బాగుపడతారండి లైఫ్లో. మనం కూడా యాక్ట్స్ దగ్గర దాకా పోకుండా మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసి ఇంకొకరి ఇంటికి కూడా మంచిగా పంపించాలని అనుకుంటాం. సో ఇదే నాకు ఇచ్చిన అవకాశం. అందరికీ థ్యాంక్ యూ అండి. దాంతోపాటు శ్రీనివాస రూరల్ రీహాబిలిటేషన్ ఎన్జిఓ వాళ్ళకి, అదేవిధంగా వచ్చిన అధికారులు, పీడబ్ల్యూ గారికి, డీసీపీ గారికి, విధంగా పిఎల్ఎస్ఏ సెక్రటరీ మేడం గారికి, డిఎంహెచ్ఓ గారికి, ఇంకా అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా నేను ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మొదటిగా ఏంటంటే, ఇంతకంటే డిఎబ్ల్యూ గారు ఇంతకు చెప్తుండాలన్నాను. ఒకటి, మన వైలెన్స్, హింస అనే ఒక డెఫినేషన్, దీని ఒక తాత్పర్యం అనేది లైన్ ఎక్కడ డ్రా చేయాలనేది చాలా కష్టమైన అంశం అండి. కానీ రీసెంట్గా మన యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఈ హింస అనేది మనకి ఇప్పటివరకు తెలిసిన ఒక ట్రెడిషనల్ డెఫినేషన్, అంటే రేప్ చేయడము కానీ, సెక్షువల్ హెరాస్మెంట్, ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం, ఫోర్స్ చేయడం అనేది ఒక ఫిజికల్ డెఫినేషన్ నుంచి దాన్ని ఒక మెంటల్గా కూడా ఎవరినైనా మనం వాళ్ళ యొక్క మానవ హక్కులని ఆటంకం కలిగించడమే కాకుండా వాళ్ళ స్వేచ్ఛలను కూడా ఏ విధంగా మనం ఆటంకం కలిగిస్తే అది కూడా ఒక హింస, ఒక వైలెన్స్ అనే విధంగానే గుర్తించడం జరుగుతుంది అని మన యునైటెడ్ నేషన్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా రికగ్నైజ్ చేసింది. సో మనకి ఇప్పుడు తెలిసిన విధంగా ఫిజికల్ వైలెన్స్ అనేది ఒకటే కాకుండా ఏ విధంగా కూడా వాళ్ళ స్వేచ్ఛని మాత్రం అడ్డుకున్నట్లయితే అది కూడా ఒక విధంగానే హింస అవుతుంది అనేది ఈ రోజు మనం వైలెన్స్ అనే ఒక డెఫినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది మొదటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మన సెంటర్లోనే చూసుకుంటే, సఖీ సెంటర్లో పోయిన సంవత్సరం చూసుకుంటే 3,585 కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే 70% పైగా కేసెస్ అనేవి మన ఇంట్లో నుంచే ఆవిర్భవించడం జరిగింది. అంటే ఇంట్లో నుంచి అంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మనకి డౌరీ హెరాస్మెంట్ కేసెస్, అదేవిధంగా పిల్లలపై హింస చేయడం అనేవి, ఇవన్నీ అంశాలు 75%కి పైగా మన ఇంటి నుంచి, లేకపోతే మనతో ఉండేవాళ్ళు లేదా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచే వస్తున్నాం అనేది జరుగుతుంది. సో మనకి వీటిని అరికట్టడానికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే, మనకి ఇంతకు మేడం గారు చెప్తున్నట్టు ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మనం క్లియర్గా చేసుకోవాలి. ఏవైనా పెద్ద సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగా ఇలా చిన్న చిన్న చేంజెస్ చేయడం చాలా. లాస్ట్ అయితే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. వైలెన్స్ అన్నది, ఎలిమినేషన్ అన్నది 4 గోడల మధ్య ఉండకూడదు. బయట అందరు కూడా అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయాలి. ఇది ఎక్కడో వచ్చేసి ఎవరో చేయరు, మన ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఇంతకుముందు మన పెద్దలు అందరూ చెప్పినట్టుగా మన ఆలోచనలో మార్పు రావాలి. సో ఇది ఎక్కడ కూడా మనము మన స్త్రీని గౌరవించుకోవాలి. సో గౌరవం అన్నది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏమి జరుగుతుందంటే, ఇప్పుడు మన మేడం కూడా చెప్పినారు, మనకు బిఫోర్ బర్త్ నుంచే మనకి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. చాలా మంది కూడా ఎట్లా అంటే, వాళ్ళకు ఫ్యామిలీలో ఆడపిల్ల అంటే ఒక భారంగా ఫీల్ అవుతూ, ఇంకా కూడా మార్పు రాలేదు, భారంగా ఫీల్ అవుతూ మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్ల అయితే ఆడపిల్ల వద్దు అనుకోవడం, లేకపోతే ఆడపిల్ల పుట్టినా సరే మగపిల్లాడు కంపల్సరీ పుట్టాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక అబ్బాయి పుట్టే అది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అదే అమ్మాయి పుట్టేసరికి కొంచెం
కొంచెం డల్గా లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా అట్లాంటిగా ఆ రకంగా వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు అప్పుడే మన సమాజం అన్నది మనకు బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఎక్కడో కాదు, మన ఆడవాళ్ళని, మన అత్తలు అమ్మలు మన ఇంట్లోనే మొదలవ్వాలి ఆలోచన అన్నది. ఆడపిల్లలు ఈరోజు చూస్తున్నాము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. నిజంగా మన జిల్లాలో గర్వించదగ్గ విషయం ఏంటంటే అందరు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడుతుంటారు. సో ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల అనేది ఒక లక్ష్మి లాగా, ఇంటికి లక్ష్మి, వాళ్ళు తన ఫ్యామిలీని మంచిగా చక్కబెట్టుకుంటుంది, తను మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఆడపిల్ల ఉంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అయ్యి ఆహ్వానించాలి. పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా మనం రిసీవ్ చేసుకున్నప్పుడే మనకు బాగుంటుంది. సో ఇది డిస్క్రిమినేషన్ ఎవరైనా ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. ఎవరిని కూడా స్కానింగ్ మాకు ఆడపిల్లడా మగపిల్లడా అని చెప్పి అడగకూడదు. స్కానింగ్లో ముందే అభాషణ చేయించడం అట్లాంటివి మానుకోవాలి. మన జిల్లాలో చేస్తలేదు కదా, పక్క జిల్లాకు వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడము, స్కానింగ్ చేయించుకొని ఆడపిల్లలకు తెలియగానే అభాషణ చేయించుకోవడము, అవన్నీ కూడా మనము అరికట్టాలి. సో దానికోసమని కూడా మనకు చట్టాలు వచ్చినాయి, PCPNDA అని, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అని. స్కానింగ్లో పరికరాలన్నిటి మీద కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి ఎవరైతే ఆడపిల్ల అని చెప్పి అడిగినా నేరమే, ఆడపిల్ల అని చెప్పి చెప్పినా కూడా డాక్టర్లు కూడా శిక్ష అన్నది ఉంటుంది. సో అది శిక్ష అంటే ఫైన్ రూపకంగా ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో అది మనము తెలుసుకొని మనము ఎవరు కూడా డిస్క్రిమినేషన్ కోసము అడగకూడదు, స్కానింగ్ సెంటర్ల చుట్టూ తిరగకూడదు. ఇది ఇక్కడ కాకపోతే ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం అని చెప్పి తిరగకూడదు. అట్లాగే బిడ్డలు ఆడపిల్లని పుట్టిన తర్వాత కూడా మంచిగా చదివించాలి, మగపిల్లలతో సమానంగా చదివించాలి. ఇంకా DWSకు మరి అట్లనే మెగ్మా వాళ్ళందరూ వచ్చారు, చాలా సంతోషం. మరి మాధురి మేడం గారు, మరి శోభా గారు, మరి CEO ఈ స్థాయికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే డాక్రా మహిళగా చాలా సమస్యల్ని అప్పుడు ఎదుర్కొనేదాన్ని. అన్ని సమస్యల్లో ముందుండి వెళ్ళేదాన్ని. అలా అయి నేను ఒక కార్పొరేటర్గా 2 చేసి ఈసారి ఒక కమిషన్ మెంబర్గా రావడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చలాయించుకునేవాళ్ళు. కమిషన్ మెంబర్గా వచ్చిన తర్వాత చాలా అడిగి మెలిగి అందరినీ ఆకట్టుకునేలా ఉండడం నేర్చుకున్నాం. ఎందుకంటే అందరినీ ఒక చెల్లెళ్ళలాగా, అక్కల్లాగా, తల్లుల్లాగా, బిడ్డల్లాగా, ఇందాక మా వాడమేడం అన్నది అమ్మగారు వచ్చారు మరి పైకి వస్తుంది అన్నట్టుగా అలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఎన్ని సమస్యలు అనేవి మహిళా కమిషన్లో చాలా మటుకు చూశాను. అంటే ఎప్పుడు ఎక్కడ చూడని సమస్యలు మాట్లాడారు చాలా. కానీ అంతకన్నా డెప్త్గా ఉన్నాయి మేడం కేసులు చూస్తుంటే ఒక్కొక్కటి. మరి పద్మ మేడం గారు కొన్ని విజిట్ చేశారు. మామూలుగా మేడం తెలుసు కదా, జడ్జి గారు మేడం గారు ఇద్దరు కొన్ని విజిట్ చేశారు. కానీ అంతకన్నా ఇంకా డెప్త్గా ఉంటాయి మేడం కేసులు చూస్తే. బాల్య వివాహాలు, అట్లనే రేప్ కేసులు చాలా మటుకు మరి జరగడం జరుగుతుంది. అవి ఎంతగానో సఖి వాళ్ళు కానీ అట్లనే మా పోలీసు వాళ్ళు కానీ అవగాహన పెట్టి ఎంత చెప్పినా కానీ అంత ఎక్కువనే కానీ తక్కువ కావడం జరుగుతుంది. అలాంటి కేసులు కొన్ని అలానే తల్లిదండ్రులకు చెప్పి మరి బాల్య వివాహం చేయొద్దమ్మా అని అంగన్వాడీ టీచరు ఒక ఊళ్ళో కేసుకు రాసి పంపిస్తే పాపము ఆ టీచర్ మీద ఆ ఊరు వాళ్ళంతా కసికట్టి కొట్టడమే తప్పుంది. అప్పుడు మేము అక్కడికి పోయి అది కాదమ్మా, ఆమె చెప్పడం కాదు మీకు కూడా తప్పే అలా చేయడం అని అప్పుడు ఆ పెళ్లిని ఆపడం జరిగింది విలేజ్లో. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక చేస్తున్నారు. అలానే భావి వరుసలు లేకుండా మరి చేయడం కూడా జరుగుతుంది. అన్న చెల్లె
తండ్రి బిడ్డే తాత మన్మరాలు అనేది ఈ కాలంలో అసలు ఉండడం లేదు. ముందు కాలంలో తాత మన్మరాలు అంటే ఎంతో చక్కగా ఎత్తుకునే వాళ్ళు, తండ్రి బిడ్డ అంటే ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు, అన్నా చెల్లి అంటే ముద్దుగా తింపేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. అన్న అనే ఒక ఈ మధ్యలో జరిగిన కేసుల్లో ఒక అన్ననే చెల్లెని గర్భవతి చేసింది. అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే ఈ రోజులు నమ్మసక్యంగా లేవు. అందుకని మహిళలు తన పిల్లల్ని తానే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ అన్న మీద కేసు పెట్టము అంటే నేను ఏసీపీ గారికి కాల్ చేసి మరీ గట్టిగా చెప్పి కేసు పెట్టించి రిమాండ్కి పంపించడం జరిగింది. ఒక మైనర్ బాలికను అట్లనే పెళ్లి చేసుకొని వాడు ఇష్టం లేకుండా తీసుకుపోవడం జరిగింది. అలాంటి అమ్మాయిని కూడా తీసుకొచ్చి సఖీకి పంపించి వాళ్ళని రిమాండ్ చేయించడం జరిగింది. అంటే నా దృష్టికి ఏది వచ్చినా అది వెంటనే దాన్ని సాల్వ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి కొంతమంది అత్త కూడళ్ళు కూడా ఉంటారు. కానీ ఏ నంబర్ కాల్ చేసినా కానీ మీకు మహిళా కమిషన్కు కాల్ వస్తుంది. అది గోప్యంగా పెడతారు. మీ కేసును రాయించి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించేలా చూస్తారు. ఎవరికి ₹1 డబ్బులు కూడా ఇవ్వద్దమ్మా దయచేసి. పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, సఖీ సెంటర్ పోతే ఏదో డబ్బులు తీసుకుంటారు అని ఎవ్వరూ అనుకోవద్దు. మహిళా కమిషన్ పోతే మరి డబ్బులు తీసుకుంటారు, అక్కడ తీసుకున్న తర్వాతనే కేసు అవుతుంది. ఎవ్వరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దు. ₹1 ఇవ్వకుండానే మీ సమస్యను సాల్వ్ చేసే బాధ్యత నా పైన ఉంది. నాకు ఎంత వీలైనంత మట్టుకు మిమ్మల్ని అంతా సాల్వ్ చేసి సమస్యను పరిష్కరించి పంపిస్తాను. ఎవరైనా భార్యాభర్త వాళ్ళను గోప్యంగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించి మీరు బాధపడద్దు. ఒక పోలీస్ స్టేషన్కి వచ్చామో, ఒక సర్టీ సెంటర్కు నా భార్య పిలిపించిందో అనుకోకుండా మీరు చాలా చక్కగా ఉండాలి. మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తూ మళ్ళీ మిమ్మల్ని మేము కనుక్కుంటాము ఎలా ఉన్నారు అనేది అని చెప్పి వాళ్ళు సముదాయించి చల్లగా కూర్చుండబెట్టి కూల్ డ్రింక్ రాయించి పంపించడం మా సఖీ వాళ్లకు ఆనవాయితీ. చాలా చక్కగా చేస్తారు. అందుకని మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ వెంటనే మా నంబర్ కాల్ చేయండి. మేము ఎప్పుడు ఎల్లవేళలా మీ కొరకై వేచి ఉంటాము. ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. వచ్చేసిన ముఖ్య అతిథి గారు టిఎల్ఎస్ఏ మేడం గారికి, డిఎంఎన్హెచ్ఓ మేడం గారికి, జ్యోతి మేడం గారికి, మహిళా కమిషన్ మెంబర్ గారికి, లక్ష్మీ మేడం సూదం లక్ష్మీ గారికి, మరియు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్న మహిళా సోదరి మనందరికీ మరియు పత్రికా సోదరులకి, మెప్మా కానీ లేకపోతే ఇంకా సఖీ కేంద్రం సభ్యులకి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఒక విధంగా చాలా దురదృష్టకమైన కార్యక్రమం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజం ఇంత పెరిగి ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం, ఒక వైలెన్స్ను అరికట్టడానికి మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటున్నాం అనేది చాలా దురదృష్టం. మన పూర్వకాలంలో ఎత్ర నార్యస్తే పూజ్యంతే తత్ర రమంతే తత్ర దేవత అని ఒక మన పూర్వీకులు ఎప్పుడో చెప్పినారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనే ఒక పెద్ద ప్రవచనం మన దగ్గర ఉంది. అంటే పురాతన కాలాల నుంచి మనము మహిళలను ఆదిశక్తిగా భావిస్తూ ఒక అత్యున్నతమైన పురస్కారం
వాళ్ళకు అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం అందరం పాశ్చాత్య పోకడలో వెళ్తా ఉన్నాం. పాశ్చాత్య పోకడలు అంటే అందరూ ఏది నేరం కాదనే భావం, విచ్చలవిడితనం మనకు అలవాటు అయిపోతాం. మనం పూర్వకాలంలో ఒక కుటుంబాన్ని మేనేజ్ చేసేది ఒక మహిళగా ఉంటుండే, మహిళ కుటుంబం పెద్దగా ఉంటుండే. పాశ్చాత్య దేశాలను చూసుకున్నట్లయితే అమెరికాలో ఒక స్త్రీకి ఓటు హక్కు రావడానికి దాదాపు 300 సంవత్సరాలు తీసుకోబడింది. 1925 ఆగస్టులో వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడింది. అమెరికా అంటే పాశ్చాత్య అంత పెద్ద ఆధునిక దేశంలో 1670లో వాళ్ళకు స్వాతంత్రం వస్తే 1925లో వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడింది. అంటే మన భారతదేశంలో సనాతన నుంచి పూర్వకాలం నుంచి స్త్రీలను చాలా గౌరవింపజేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం చాలా బాధాకరం. అయినా ఈ రోజుల్లో భారతదేశంలో దాదాపు ఏ దేశంలోనే సరే సగం జనాభా మహిళా శక్తి ఉంటుంది. ఏ దేశం అయితే మహిళా శక్తిని ఉపయోగించుకోబడదు, మహిళా శక్తిని మహిళలను ఉపయోగించుకోవడం, ఏ దేశంలో అయితే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోదో ఆ దేశం సగం జనాభా శక్తిని కోల్పోతాం. ఈరోజు చూసుకుంటే ఇంతకుముందు గతంలో కాదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ విద్య బాగా పెరిగిపోయింది. అందరూ చాలా సందర్భాల్లో చాలా విషయాలలో పురుషుల కంటే మహిళలు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మనం చూస్తూ ఉన్నాం, రోజు 6 నెలల నుంచి సంవత్సరం నుంచి సునీత విలియం పేరు వింటూ ఉన్నాం మనం. ఆమె నాసా అంతరిక్ష కేంద్రంలో ఎవరు ధైర్యం చేయకపోతే ఆమె ధైర్యం చేసి అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేసి దాదాపు గెలిచేంత చేయడం జరిగింది. తులసి గబార్డ్ అమెరికన్ లీగల్ కౌన్సిల్కు ఎన్నికైంది. ఇందిరాగాంధీ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయింది. ఇలా చెప్పుకుంటే ఒక్కొక్కరు కాదు, మన సమాజంలో చూసినట్లయితే ప్రపంచంలో చూసినట్లే మహిళా ఇంతకుముందు ఎవరో చెప్పారు మహిళలు వీక్ అని. కానీ నేను ఈ సందర్భంగా ఈ సభాముఖంగా చెప్తాను, అందరికంటే మానసికంగా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. మానసికంగా పురుషుల కంటే మహిళలు చేసినట్టే చిన్నప్పుడు నేను పిక్నిక్ వెళ్తా అంటే నువ్వు ఆడపిల్లకి అన్ని అవసరమా అని అంటారు. లేదా కాలేజీ సినిమా పోతా అంటే ఆడపిల్లలు ఒకదానికి ఎలా అవుతావు అని ముందే మన ఇంట్లో నుంచే రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మైండ్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం పెంచుతా ఉన్నాం. ప్రతి మహిళ ఒకవేళ మహిళ యొక్క స్ట్రాంగ్గా ఉంటే ఏ పురుషుడు కానీ ఎవరు కానీ వాళ్ళ మీద ధైర్యం చేయడానికి వాళ్ళ అఫెక్ట్ చేయడానికి చాలా భయపడతారు. కొన్ని సందర్భాలలో ఒక 4-5 మనం వెస్ట్ బెంగాల్లో చూసిన ఇన్సిడెంట్ అయితే భాషకం ఇప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే నేను చూస్తూ ఉన్నాం. ప్రతి మనందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కానీ వాళ్ళు యాక్షన్ చేస్తుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి మనకు. అలాంటిది అమ్మాయి ఎన్ని కష్టాలు, ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత నరకం అనుభవించిందో మనం చూసుకోవచ్చు. దీనికి అంత కారణం ఎవరు? అఫెన్స్ చేసేది వేరే అమ్మఒడే ఫస్ట్ బడి మన అవునా కాదు. మంచి ఏది చెడు ఏది ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. నాన్నమ్మలో తాతమ్మలో నీతి కథలు, శివాజీ కథలు, లేకపోతే రాముడు కృష్ణుడు, లేకపోతే ఇంకా కొంచెం గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తుంటే వాళ్ళకు
ఒక విధమైన డిసిప్లిన్ అలవాటు, క్రమశిక్షణ అలవాటు అవుతుండే. ఇప్పుడేముంది, అత్త నేను నా భార్య అంతే, అత్త వద్దు మామ వద్దు, కుటుంబం ఎవరు పెద్ద మనుషులు ఎవరు కుటుంబంలో వద్దు, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఫెన్సెస్ అగైన్స్ ఉమెన్ 70% 2 రకాలు ఉన్నాయి. అఫెన్సెస్ ఉమెన్ మీద అఘాయిత్యాలు 2 రకాలు. ఒకటేమో గృహహింస, రెండోది సెక్షువల్ అసాల్ట్. ఈ 2 నేరాలు చూసుకున్నట్లయితే మనకు గృహహింసనే 70% గృహహింస నేరాలు జరుగుతుంటాయి. 70%. ఎందుకంటే కేసులు చూస్తూ ఉంటాం కాబట్టి 70% కంటే ఎక్కువనే, ఇంకా 80% వరకు గృహహింస కింద అవుతుంది. గృహహింసలో ఫస్ట్ ముద్ద ఎవరో తెలుసా? ఎవరు? అత్త. మరి అత్త ఎవరు? మరి అది మరి గృహహింస నేరాలు జరగాలంటే ఫస్ట్ మహిళలు మారాలి. ఒక అబ్బాయి కోడలు హరాస్మెంట్ చేస్తుంటూ అంటే అంత చెంపమికలు కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ ధైర్యము, ఆ యొక్క మానసికమైన చేంజ్, పరివర్తన మన మహిళల్లో కలగాలి. అఫ్కోర్స్ నీ కోడలే కావచ్చు, కానీ ఒక ఇంటి బిడ్డనే కదా. నీకు బిడ్డ ఉంటే ఇంకొకరికి ఇంటికి కోడలేదు. చాలా సందర్భాలలో ఈ గృహహింసలో భర్త మీద ప్రేమ ఉంటుంది అమ్మాయికి. మా అత్తనే మొత్తం మా అత్త నేర్పడం వల్లనే మా అత్త మా మామయ్య వాడు మామ మీద ఉండదు కోపం, అవునా కదా? మామ మీద ఉండదు, ఎందుకంటే అత్త మీద ఉండదు. దీనికి అంత కారణం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, కొడుకు చిన్నప్పటి నుంచి 20-22 సంవత్సరాలు తల్లి చాటు కొడుకుగా పెరుగుతాడు. తల్లి ఏం చెప్తే అది వింటాడు. పెళ్ళి అయినాక తల్లి మాటినాడు, పిల్ల మాటినాడు. అది కోపం పోతుంది, గిలిపోతుంది. ఆ కొడుకు మీద గిలిపోయి మొత్తం పిల్లము ఆడేసి పొంగు కట్టేసుకొని ఆట ఆడిస్తుంది, అవునా కదా? ఆ విధమైన దాంతో ఆమెకు అత్తగారికి ఏమైందంటే కోడల మీద కోపం పెరుగుతుంది. అఫ్కోర్స్ అందరూ అట్లా ఉంటారని నేను అనలేదు, కానీ చాలా వరకు మేము చూస్తున్నాం అసాల్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు. వాళ్ళ నేచర్ గుణగణాలు మన కుటుంబంలో ఎవరు ఎట్లాంటిది, ఎవరు నేచర్ ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు కౌన్సిలింగ్ చేయాలా? మీ నుంచి కాకపోతే ఇలాంటి సఖీ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళని ఉపయోగించుకొని మన కుటుంబం సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మన కుటుంబం సెట్ చేసుకున్నట్లయితే ఈ సొసైటీ సెట్ అయిపోతుంది. సొసైటీ సెట్ అయితే మన దేశం కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇలా అని చెప్పి మన అన్ని నేరాలు మనం ముందు మనం నిర్మూలించలేము, కానీ మినిమైజ్ చేసుకోవాలి. ఎంత తక్కువ ఇలాంటి నేరాలు మనం అరికట్టగలిగితే సొసైటీకి కానీ దేశానికి కానీ చాలా మేలు జరుగుతూ ఉంటుంది. దయచేసి మన కుటుంబంలో ఉన్న పిల్లలకు పాశ్చాత్య పోకడలు కాకుండా ఎథిక్స్ను, విలువలను, సంస్కృతిని, కల్చర్ను, సొసైటీ పట్ల ప్రేమ ఇవన్నీ పెంచగలగాలి. ఇవన్నీ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలిగితే, వాళ్ళలో చొప్పించగలిగితే ఇలాంటి నేరాలు చాలా తగ్గిపోతాయి. మనం అందరం ఒక కమిట్మెంట్ తోటి ఉంటే తప్ప ఎవరి లెవెల్లో వాళ్ళు, సఖీ సెంటర్లో వాళ్ళు, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్గా మేము, సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు ఎవరి ఎండ్లో వాళ్ళు, ఎవరి కెపబిలిటీ ఉన్నంత, ఎవరి ప్రమేయం ఉన్నంత వరకు వాళ్ళు ఇలాంటి నేరాలను మనం చేయగలిగితే ఈ సొసైటీకి మనం చేయడం ఒకటే కాదు, మనం ప్రజలలో చొప్పించగలగాలి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు చాలామంది. ఇక్కడ చాలామంది ఊళ్ళల్లో మైనర్ గర్లు ఎలోప్మెంట్ అయిపోతున్నాయి. చాలా మీ అందరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, చాలా ఎలోప్మెంట్ కేసులలో అమ్మాయిలు అబ్బాయి రాకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు వస్తావని రావాలా అని చెప్పి బెదిరించి తీసుకుపోయిన సందర్భాలు. అఫ్కోర్స్ ఎలోప్మెంట్ చేయడం, వాళ్ళు మభ్య పెట్టడం అబ్బాయిలది ఉంటుంది, కానీ ఎంత కౌన్సిలింగ్ చేసినా అమ్మాయిలు వినే పరిస్థితి ఉండదు సందర్భంలో. మీరు మీ చుట్టుపక్కల మీ కుటుంబాలలో ఏం జరుగుతూ ఉంది,
అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు, అమ్మాయితో పాటు అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు, మన కుటుంబం, మన కొడుకు, మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నాడు, పిల్లలు కూతురు ఏం చేస్తూ ఉంది అనేది మనం గమనించగలగాలి. ఇలా అంగన్వాడీ టీచర్ చాలా మంది ఉన్నారు. మీకు సంబంధించిన మీకు తెలిసిన ఏరియాలో ఆడపిల్లలు ఏమన్నా, చిన్నపిల్లలు, మైనర్స్, ఎస్పెషల్లీ మైనర్స్ ఏమైనా అబ్బాయితో తిరుగుతూ ఉన్నారా, చాట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏదైనా అబ్బాయి ఎన్రోల్మెంట్ చేస్తూ ఏదైనా మభ్య పెడుతున్నాడా అనేది మీరు గమనించి కన్సర్న్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్ మీరు చెప్పగలిగితే చాలా వరకు మనము ఇలాంటి నేరాలను అరికట్టగలుగుతాం. ఇప్పుడు చాలామంది మనకు జరిగే సెక్సువల్ అసాల్ట్ రేప్ కేసులలో 100 రేపులు ఉంటే దాదాపు 80 కేసులు మైనర్ గర్ల్ ఎలోప్మెంట్ అయిన కేసులే ఉన్నాయి. అమ్మాయి ఇష్టం ఉన్నా కానీ ఆ చట్టం ఒప్పుకోదు కాబట్టి అబ్బాయి ఖచ్చితంగా జైలు పోవాల్సిందే, అమ్మాయి దశలోపల పెట్టాల్సిందే, చట్టం అది చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఒక అమ్మాయి డెవలప్మెంట్ అయ్యి అబ్బాయి తీసుకొని పోయి ఈ సెక్సువల్ అసాల్ట్ గురి కావడం కంటే మనము అమ్మాయిని ముందే పసిగట్టి ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్ చేస్తే అమ్మాయి జీవితాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. లెటర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇలాంటి అవేర్నెస్ తోటి మనం ముందుకెళ్ళి మనం చూసిన ప్రతి దృష్టి కూడా ఎలాంటి నేరాలను ఎలా అరికట్టాలనే ఆలోచన ఎప్పుడు మన మైండ్లో తిరగలిగితే, ఇవి ప్రతి ఒక్కరం ఇలా చేయగలిగితే ఇలాంటి నేరాలను మనం మినిమైజ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. మార్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకపోతే మన దేశంలో ప్రతిసారి మహిళలు నిరాదరణకు గురైన ప్రతిసారి మహిళల మీద అరాచకాలు ఎక్కువైన ప్రతిసారి కూడా చట్టంలో మనము మార్పులు తెచ్చుకుంటూ వచ్చాము. ఆ విధంగా వస్తుంటే మనకి 498A అనే సెక్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఆ తర్వాత పోక్సో యాక్ట్, ఇవన్నీ రీసెంట్గా అంటే అఫెన్సెస్ జరుగుతున్న తరుణంలో వీటి కట్టడి కోసం మన చట్టాలలో పెంచుకున్న చట్టాలే ఇవన్నీ కూడా. అయితే చట్టాలలో పనిష్మెంట్లు చాలా కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేట్ అఫెన్సెస్ కూడా పెరిగాయి. అందుకే మా లీగల్ సర్వీసెస్ తరఫున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువగా కండక్ట్ చేయడం జరిగింది. ఇందాక మన సార్ చెప్పారు, రసోరెడ్డి గారు చెప్పారు, ఈ యొక్క మీటింగ్లు అవి మహిళల కోసం కాదు, మగపిల్లలకి చెప్పాలి. ఎందుకంటే అఫెన్సెస్ కంప్లీట్ బై మెన్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మరి వాళ్ళకి చెప్పాలంటే ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లులు కొడుకులని రూపుదిద్దడంలో అంటే ఆడపిల్లకైతే జాగ్రత్త చెప్తాము,
ఇవన్నీ ఉంటేనే ఒక పర్ఫెక్ట్ మనిషి అనిపించుకుంటాడు. కాబట్టి వీటన్నిటినీ మనము ఎక్కువగా స్కూల్స్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనుషులు మారినంత కాలం చట్టాలు ఎవరిని ఏం చేయలేవు. ఇవాళ ఒకళ్ళని చేయలేస్తే 10 మందిని వేయగలుగుతాయి చట్టాల వల్ల, కోర్టుల వల్ల, అంతే కదా. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఎంత చట్టాలు గట్టిగా చేసినా కూడా ఈ రేటు తగ్గట్లేదని చెప్పేసి మాకు ఈ కమ్యూనిటీ వాలంటీర్స్ని అపాయింట్ చేసుకోమని చెప్పారమ్మా. ఈ మధ్య కాలంలో ఒక 2 రోజులు అంటే ఒక 4-5 నెలల క్రితం కింద మేము CMVs అంటే కమ్యూనిటీ వాలంటీర్స్ అని చెప్పేసి వాళ్ళని మీ అంగన్వాడీ ఎట్లానో వాళ్ళని కూడా మేము అపాయింట్ చేస్తున్నాం. లీగల్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమైనా సమస్య వీళ్ళు అన్ని సెంటర్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో అన్ని డొమెస్టిక్ వైలెన్సెస్ కేసులే 2149 కేసులు వాళ్ళకి రిపోర్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటే అన్నీ సద్దుమడిగేవి. మ్యాక్సిమం చిన్న ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అది ఒకటి మనము కనుక ఆ ఇంకోని మన మాటల ద్వారా వాళ్ళతో కౌన్సిలింగ్ ద్వారా తీసివేయగలిగితే ఈ కేసెస్ అన్నీ కూడా మనం తగ్గించవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసెస్ ఏముంటాయమ్మా స్టార్ట్ చేశారు కదా. డొమెస్టిక్ అంటేనే ఒక కప్పు కింద ఉండేవాళ్ళు ఎవరుంటారు ఒక కప్పు కింద మన ఫ్యామిలీ మెంబర్సే కదా. ఈ అఫెన్స్ అన్నీ ఎక్కడైతే ఇంట్లోనే ఎక్కుతాయి. మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, భర్త లేకపోతే భర్త దగ్గర బంధువులు, భర్త వీళ్ళే కదా. ఈ యాంటీలు ఇదివరకు ఉండేది. ఇది నేను మాత్రం కోపం మీద ఉన్నదానికంటే ఎక్కువ రాయడం ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి మీద ఏంటంటే అసలు మరుపు పడుతుంది. ఆ డైరెక్ట్ అయిపోయింది ఆ సెక్షన్ అంతా. అందుకని ఇట్లాంటి వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్స్ ద్వారానే వెళ్తే బెటర్. ఎందుకంటే 498 సెక్షన్లో సార్ కూడా తెలుసు ఒక అఫెన్స్ గుర్తు చేస్తే వెంటనే వచ్చేది ఏంటంటే ఆయన అరెస్ట్ చేసేయండి. మమ్మల్ని కొట్టాడు ఏదో చట్టం చేసి యాడ్ చేస్తారు. ఇవన్నీ కట్నాలు అడుగుతున్నారని ఇప్పుడైతే నాకైతే ఏ కేసు అనిపించలేదు మరి వాళ్ళు. అంటే ఈ మధ్య కాలం ఫస్ట్లో ఉండేది ఆ చట్టం వచ్చిన కొత్తలో రకం చాలా ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఏది వచ్చినా అన్నిటికీ ఒకటేమంటారు కదా. ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మగవాళ్ళ మీద ఇదే సెక్షన్ 498 డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అంటే వాళ్ళు ఏదో విధంగా చట్టపరంలో తీసుకురావాలని ప్రయత్నం చేసుకోండి. సరే తప్పే, వాళ్ళని మంచి వాళ్ళని నేను అనట్లేదు. కానీ ఏంటంటే కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళు ఏమని కోరుకుంటారంటే మొట్టమొదటి అరెస్ట్ చేసేయాలి అంటారు. కేసు పెట్టగానే వాళ్ళు అరెస్ట్ అయిపోవాలి అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు దీన్ని యాక్షన్ చేయడం లేదు. ఎందుకంటే ఇది సొసైటీకి సంబంధించిన అఫెన్స్ కాదు, ఫ్యామిలీకి సంబంధించిన అఫెన్స్ అంతే కదా. ఒక ఇంట్లో పడవేస్తలేదు. ఇప్పుడు ఇంతమంది సృష్టిలో ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు. భార్యాభర్త పడకపోవచ్చు. అంత మాత్రం భర్త తీసుకెళ్ళి జైల్లో వేయడం అనేది ఎవరిలో ఆ సమస్యను మీరు సాల్వ్ చేయండి. మనకి డైవర్స్ విడిగా ఉన్నాయి కదా సెక్షన్స్. ఇంకా వాళ్ళు పడకపోతే విడాకులు ఇవ్వచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ రెమెడీస్. అన్నిటికీ మరి జడ్జిమెంట్లో స్పెసిఫిక్గా చెప్తున్నారు ఏంటంటే అరెస్ట్ ఈ సెక్షన్ కింద చేయవద్దు అని. పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. దాని మీద మన పోలీసు వాళ్ళ మీద రోల్ అవుతా ఉన్నారు మామూలు పబ్లిక్ కూడా. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చాం కదా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైనా ఖర్చాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఎగ్నెస్ మాట్లాడలేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. అలాగే నేను ఒకసారి పనిచేసినప్పుడు ఒక జడ్జి గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అంటే అమ్మ వీళ్ళు మన సంఘంలో ఆడవాళ్ళంతా మగవాళ్ళు తాగొచ్చినప్పుడే ఎదురు తిరిగి కొట్లాడి దెబ్బలు తింటారు ఎందుకు అని అడిగారు. నాకు ఇమీడియట్గా మరి వాళ్ళు సతాయిస్తారు కదా సార్, ఇంట్లో ఏమి ఇవ్వరు కదా, మనీ ఏమి ఇవ్వరు కదా, అవి ఎలా పోషిస్తుంది అందుకే చేస్తారు, ఎదురు తిరుగుతారు అని సమాధానం అయితే చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించాలి. మనము ఆలోచిస్తున్నాము ఎదురు తిరగాలని, కానీ స్మార్ట్గా ఆలోచించట్లేదు. ఎందుకంటే తాగొచ్చిన వాడికి మైకంలో ఉంటాడప్పుడు అప్పుడే పంచాయతీ పెట్టుకుంటే వాడికి ఎట్లా మనం చెప్పే పాయింట్ కూడా అర్థం కాదు. దానికి ఎదురు తిరిగామంటే వాడు మనం దెబ్బలు పడితే దెబ్బలు తిన్నాం, ఒళ్ళు వాడికి అప్పగించడం తప్ప ఏమీ లేదు. అదే కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఆ టైం తప్పించి తర్వాత నెక్స్ట్ డే వాడిని చెప్పదలుచుకుంటే ఏంటో ఆయన మంచి కండిషన్లో ఉన్నప్పుడు చెప్పండి వింటాడు. 10 మందిలో ఒకడైనా వింటాడు కదమ్మా. ఇది మనం లాజికల్గా అంటే కొట్టడం తప్పే, అందుకని మేము వర్క్ చేసాము ఇట్లా ఎదురు చేసాము అన్న ధోరణి కాకుండా ఎప్పుడైతే ఒకసారి అసాల్ట్ గురైందో దానిలో భయం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఇంకొకసారి ఆ మనిషి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళబుద్ధేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ ఆ భర్త దగ్గరికి వెళ్ళబుద్ధవుతుందా? ఈ పరిస్థితులు రాకుండా మనం స్మార్ట్గా వ్యవహరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేదు. కాబట్టి కనీసం ఇట్లా తాగి వచ్చారు కొట్లాడుతున్న అనుమానం బయటకు వెళ్ళిపోవడం ఏదో చేసి ఆ పరిస్థితి నుంచి మీరు అప్పటికప్పుడు రక్షించుకోవాలి.
రక్షించుకోవాలి. ఫస్ట్ మన బాడీని రక్షించుకోవాలి. అంతేగాని వాళ్ళకి రెచ్చగొట్టి అవి ఇవి చేసి మళ్ళీ మన మీద పడి మనమే కేసులు పెట్టి ఏం ఉపయోగం, వాడికి ఏం అర్థం కాలేదు కదా. అప్పుడు చేశాడు, మళ్ళీ మన్నాడు సారీ చెప్తాడు, అయిపోయింది. దెబ్బలు ఎక్కడ పోతాయి, మన హరాస్మెంట్ ఎక్కడ పోతుంది, వాళ్ళు చేసినది మన ఒంటి మీద పడిన దెబ్బ ఎక్కడ పోతుంది, మనసు మీద పడిన దెబ్బ ఎక్కడ పోతుంది, ఇవన్నీ ఇలా మచ్చలా మిగిలిపోతాయి మనకి. తర్వాత మనం కలిసి కట్టుదలేదు ఎంజాయ్ చేయలేము వాటితో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, స్మార్ట్గా ఆలోచన నేర్చుకోండి. తప్పు చేస్తున్నాడు వాటి ఎట్లా కొందైతే మనకి డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఉంటాయి. భార్య భర్తల మధ్య అంటే ఒక తాపడే కనుక మనకి అవరోధం అయితే మన సంసారానికి డీ అడిక్షన్ సెంటర్స్లో వేయచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ ఇప్పించుకోవచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ చూడండి. ఎంతసేపు తాగాడు వచ్చాడు పోతే తాగిన దాంట్లో 100 మాట్లాడతారు, అన్నింటికీ అఫెన్స్ చెప్పేస్తే ఎట్లా? వాడు మైండ్ సెటే కరెక్ట్ లేకపోతే పాయింట్ ఎక్కడ, ఇక వాడు ఏం మాట్లాడాడనే సెకండ్ అయిపోతుంది. అర్థమైనా? కాబట్టి వీటన్నింటినీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మనడని ఓడుకోకూడదు, నెగ్గాలి, కానీ స్మార్ట్గా ఆలోచించండి. అలాగే మనకి వీళ్ళందరూ చెప్పండి 181 సర్వీస్ సెంటర్ కూడా చాలా మీకు ఎంతో సహాయదాయంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరైనా మహిళలని అర్ధరాత్రి కనుక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే మహాభావులు కూడా ఉన్న రోజులు ఇవి. అప్పుడు ఆ మహిళ ఎక్కడికి వెళ్ళాలి? అటువంటి సమయంలో ఆదుకునేది సర్వీస్ సెంటర్ వాళ్ళు సెంటర్ ఇస్తారు, మీకు ఉంచుకుంటారు, కొన్ని సమస్యల గురించి మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సర్వీస్ సెంటర్స్ అన్ని జిల్లాల్లో ఏర్పరిచినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అదే. మన స్వతహానికి పంపిస్తారు వాళ్ళని. ఈ లోపుగా వాళ్ళకి రిహాబిలిటేషన్ అవసరమైనటువంటి ఏమైనా స్కిల్స్ నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా చిన్న చిన్న జాబ్స్ చూడడం కానీ చూసి అక్కడికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఇలా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా, లేకపోతే ఏమన్నా మీరు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలన్నా మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందమ్మా, 15100. దీన్ని కూడా చాలా చోట్ల మేము ఫేస్ చేయడం జరిగింది. అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లో కూడా ఫేస్ చేయడం 15100. మనం వేరే మీరు అందరికీ ఎట్లా కాల్ చేసుకుంటారో అట్లా మీరు వేరే సమస్యలు ఉన్నా, డైవర్షన్ కావాలన్నా, ఇట్లా చేస్తున్నారు ఏంటి ఏం చేయాలి అని అన్నా, మీకు న్యాయ సలహాల కోసం అది ఒకటి 15100. అదేవిధంగా కమ్యూనిటీ మీడియేట్ వాలంటీర్స్ అని చెప్పారు కదమ్మా, దానికి మీరు ఎటువంటి అప్లికేషన్ మాకు ఇస్తే మేము అదర్ సైడ్ వాళ్ళని పిలిపించి ఇద్దరికి వాలంటీర్ ద్వారా మాట్లాడి సరిహద్దు గురించి పంపించగలుగుతాము. దానివల్ల కొన్ని కేసులు ఈ డొమెస్టిక్ వైలెన్స్ అన్ని కూడా తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మనమంతా సమిష్టిగా చెప్పారు కదా, దేవుడు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సర్వీస్ సెంటర్, ఎన్జిఓస్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనకి. మేమంతా కూడా ఎప్పుడైనా సరే మీ అందరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని రిసీవ్ చేసుకొని సొల్యూషన్ కోసం వెళ్తూ ఉంటాము. మీకు తగిన న్యాయం చేయడానికి మా సాయశక్తిగా కృషి చేస్తామని చెప్తూ ఈ సమావేశాన్ని హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్నేహ సొసైటీ, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ సంఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరియు సీనియర్ సోల్జర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సంకేత్ కుమార్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారికి, మరి డీసీపీ అశ్వరెడ్డి గారికి, డిఎంఎడ్హెచ్ఓ రాజేశ్వర మేడం గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ మెంబర్ సుధామ లక్ష్మి గారికి, ఈడబ్ల్యూ రసల్ బి మేడం గారికి, స్నేహ సొసైటీ రిప్రజెంటేటివ్ జ్యోతి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ 2017 సంవత్సరంలో సఖి కేంద్రం యొక్క బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. మరి గత 7 సంవత్సరాలుగా సఖి దాదాపుగా 3600 మంది మహిళా సర్వైవర్లకి సేవలను అందించడం జరిగింది. అందులో ప్రధానంగా 525 మందికి టీఐఆర్లు కూడా బుక్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మరి మేము పనిచేసే ఈ 7 సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే, ముఖ్యంగా చాలా మంది మహిళలు హింసకి గురవుతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి ఆర్థిక సమస్యలు, రెండవది మరి ఆల్కహాలిజం, అంటే భర్తలు తాగి భార్యలను హింసకు గురి చేయడం. ఏది జరిగినప్పటికీ కూడా మహిళలపై జరిగే ప్రతి హింస కూడా వారి హక్కుల ఉల్లంఘన అని మేము భావిస్తున్నాము. సో ఈ దిశలోనే మరి మేము చాలా
కార్యక్రమాలు సఖి ద్వారా చేయడం జరిగింది. సఖిలో దాదాపుగా 13 మంది సిబ్బంది రెగ్యులర్గా పనిచేసి మరి వాళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు. సో ఏ మహిళ ఎక్కడ ఇబ్బంది అయినా మరి ప్రధానంగా ఏదైతే మహిళా హెల్ప్ లైన్ ఉందో 181 ద్వారా ఏ కాల్ వచ్చినా మరి మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు రెస్క్యూ వెహికల్ కూడా ఉంది కాబట్టి ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మరి మేము వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళని తీసుకురావడం, మరి వాళ్ళని ఇక్కడ సర్వీసెస్ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. మేము ప్రధానంగా మెడికల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లీగల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, సైకో సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మహిళలు మరి సివియర్గా ఇంజూర్ అయితే, గాయాల పాలైతే మరి వాళ్ళకి టెంపరీ షెల్టర్ కూడా మరి సఖీ కేంద్రంలో అందించడం జరుగుతుంది. మరి ఇన్ని రోజులుగా మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ప్రధాన కారణం మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చే సహకారమే. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి మాకు రెగ్యులర్గా వారి సహకారం అనేది మాకు అందుతుంది. సో ఎవరైనా మహిళ హింసకు గురైనప్పుడు మరి వారిని దీన్ని 1 స్టాప్ సెంటర్ అనడం జరుగుతుంది. సో ఈ 1 స్టాప్ సెంటర్ అంటే అన్ని సేవలు సఖీ కేంద్రంలోనే జరుగుతాయి. సో చాలాసార్లు మరి మేము చిన్న పిల్లలు ఎవరైతే మా దగ్గరికి హింసకు గురై కానీ, సెక్సువల్ అబ్యూస్కి గురై కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కూడా మరి ఇక్కడికే పిలిపించి మరి వాళ్ళకి న్యాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ మరి ప్రతి ఒక్కరు జిల్లాలో ఉపయోగించుకోవాలి. మరి దీన్ని నిర్వహించడం కోసము మాకు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు అందుతూ ఉంటాయి. సో మేము ఈ కార్యక్రమంలో పనిచేసేటప్పుడు సాధారణంగా ఎవరైనా హింసకు గురైన తర్వాత వాళ్ళని రిహాబిలిటేషన్ చేసి సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత రికన్సిలేషన్ అయిపోయిన తర్వాత చాలా మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలనే ప్లాన్ కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హింసకు గురవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు అంటే భర్త పనిచేస్తూ ఉంటాడు, భార్య ఇంట్లో ఏ స్కిల్ లేక ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఆమె కూడా ఏదైనా పని చేసుకొని మరి వాళ్ళు కూడా ఆర్థికంగా కుటుంబానికి ప్రోత్సాహం అందిస్తే మరి కొంత హింస అనేది తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి ఈ మధ్య కాలంలోనే మేడం పద్మావతి మేడం గారు, జడ్జి మేడం గారు కూడా అనడం జరిగింది. కొంతమంది సర్వైవర్స్కి ఈసారి కనీసం కొంతమందికైనా మరి ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లింకేజ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా కొంత ఆర్థిక సహాయకాన్ని రుణాలు అందించి మరి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దామనే ప్రయత్నాలు మా వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరేది ఒకటే, సో ప్రతి ఒక్కరు సహకారాన్ని అందించండి. మహిళపై జరిగిన ఏ విషయాన్ని కొన్ని వాళ్ళ హక్కులకు భంగమే కాబట్టి మనందరం కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణలో భాగస్వామ్యం అవుదామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కార్తీక మాసం చివరి సోమవారం స్త్రీలకి ఆదిలక్ష్మికి అన్ని రకాల లక్ష్మికి మనము పూజించుకునే రోజు, శివుని ఆరాధించే రోజు. అటువంటి రోజు మనం ఇవాళ వైలెన్స్, ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అంటే స్త్రీలపై జరిగేటువంటి అరాచకాలు, అత్యాచారాలు అటువంటి వాటిని నిర్మూలించడానికి, పూర్తిగా అరికట్టలేము కానీ వాటిని నిర్మూలించడానికి ఒక వారధిగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గిరిధర్ సాటేర్ గారికి నా యొక్క స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా డిఎల్ఎస్ సెక్రటరీ పద్మావతి గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి గారికి, అలాగే మా యొక్క TSCW ఉమెన్ కమిషన్ మెంబర్ అయినటువంటి సుధాలక్ష్మి గారికి, అలాగే మా డిఎంఎన్హెచ్ఓ గారు మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి, మన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సఖీ నుంచి, సదా నుంచి, అలాగే ఐసిడిఎస్ నుంచి, అలాగే మెట్మా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరు అధికారులకి, అనధికారులకి, ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ అందరికీ, పత్రికా విలేకరులకి, మీకు అందరికీ ఆయన నమస్కారం. మనము అసలు ఈ యొక్క ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్
ఉమెన్ గురించి మనం అసలు ఎందుకు అనుకోవాలి. వాట్ ఈస్ వైలెన్స్ అనేది కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కూడా చాలా వరకు వైలెన్స్ ఎక్కడి నుంచి వైలెన్స్ ఒక సన్నద్ధీత ఒక లిమిట్, అది లిమిట్ ఎక్కడ దాకా ఉంది? భర్త కొట్టడం నుంచి వైలెన్సా, అన్నదమ్ముడు వారిని హింసించడం కానించి వైలెన్సా, తల్లిదండ్రులు ఆమెని మభ్యపెట్టడం కానించి వైలెన్సా అన్నది ఇంకా కూడా స్త్రీలు తనకంటూ ఆ లిమిట్ ఏంటో, ఆ దానం ఏంటో, ఆ పొరుగు ఏంటో ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఈనాడు 2024 ఇప్పుడు ప్రతి 10 నిమిషాల్లో ఒక ఆడ మనిషి చంపబడుతుంది. నాకు ఆత్మహత్య స్వయాన వేరే వారి ద్వారా బలవంతంగా చంపబడుతుంది. ఇటువంటి క్షణాల్లో అంతేకాకుండా అత్యాచారాలు మరియు ఎన్నో రకాల హింసలకి గురవుతుంది. ఇటువంటి హింసలన్నీ కూడా అసలు గురవడానికి ముఖ్య కారణం అవగాహన లోపం. ఆ తల్లికి, ఆ ఆడ మనిషికి, ఆ పిల్లలకి, ఆ ఆడపిల్లలకి ఏది హింస అనేది తను నిర్ధారించుకోలేకపోవడం. ఫస్ట్ తనకు తాను తన ఆత్మస్థైర్యంతో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా చదువుకునే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా ఒక పద్ధతిలో ఒక ప్రమాణంలో బ్రతికే హక్కు, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే హక్కు, తన కుటుంబాన్ని పోషించుకునే హక్కు కూడా హరిస్తున్నది సమాజంలో నెలకొందరు. అటువంటి పరిస్థితుల్లో వారు తమని తాము రక్షించుకుంటూ తమ ప్రతి కేంద్రం ద్వారా మనం ఐడెంటిఫై చేశాము. ఆ అమ్మాయిని చాలా గోప్యంగా మన హోమ్స్టేలో ఉంచాము. ఆ బిడ్డను బతికించాము, రికవర్ అయింది. మాకే భయం వేసింది. ఫస్ట్ మన జీజీహెచ్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొహము కళ్ళంతా కూడా గాయలోకి పడేశారు. గొంతు కాడ ప్లాస్టిక్ తాడుతో బలవంతంగా దించడంతో కోసుకొని పోయింది. అటువంటి బిడ్డను కూడా మనం బతికించాము. ఇది మనకు ఒక రికార్డు. నౌ షీ ఈజ్ మహారాష్ట్ర అమ్మాయి. అంతేకాదు మన స్వరాలంలో ఉండే ప్రతి ఒక్క పిల్లకు ఒక ఎంతో పెద్ద కథలు ఉన్నాయి. కానీ వారు అవన్నీ కూడా అధిగమించుకుంటూ వారి జీవితంలో గడిచినటువంటి సమస్యలన్నీ కూడా ఒక మచ్చుకొంతగా వారు మర్చిపోతూ జీవన ప్రమాణంలో ముందుకెళ్తున్నారు. ఇవాళ ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నారు వాళ్ళు. అంటే వారికి ఇది మేము ఇట్లా వచ్చినాము, ఈ విధంగా ఇది మాకు ఈ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చినామంటే తప్పకుండా వాళ్ళకు ఒక రకమైన తృణ ఉంటుంది, సాధించాలి అని మనగడగాలి. ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా మనం ఇప్పుడు నిజామాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తే అల్యూట్మెంట్ కేసెస్, ప్రేమ అన్న లోబిలో పడి పిల్లలు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. 9th క్లాస్ నుంచే పిల్లల తల్లులు అవుతున్నారు. అటువంటి వారు కూడా చాలా మంది మన దగ్గరికి వచ్చారు. వారందరినీ కూడా ఆ సమస్య నుంచి బయటకు తీసి మళ్ళా వాళ్ళని ఎడ్యుకేషన్ ప్రమాణంలో పంపించాం. రీసెంట్గా మనం అయితే మన ఇవన్నీ ఎక్కడ ఉంచాం, మేము ఉంచాం అనేది సీక్రెట్ కోర్టులోనే ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ఒక అల్యూట్మెంట్ కేసు ఒక అమ్మాయిని మనం తీసుకొచ్చి, తల్లి లేదు, తండ్రి ఒకరే ఉన్నారు, తండ్రి మగవాళ్ళ సంపాదనలో పడతారు కాబట్టి పిల్లల పట్ల అంత శ్రద్ధ ధ్యాస ఉండదు. వీళ్ళు ఏంటంటే ప్రేమగా 4 మాటలు చెప్పేసరికి ప్రేమలో పడతారు. మన నిజామాబాద్ అర్బన్ అమ్మాయి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని మనము గోప్యంగా మన హోమ్స్లో ఉంచాము. ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా మన వెహికల్స్లో తీసుకెళ్ళి రాయించుకొని తీసుకొచ్చేవాడు. మాకు వాళ్ళు కష్టపడి మళ్ళీ ఇట్లా వాళ్ళ మాయలో పడతలేము. అట్లా రాయించిన తర్వాత మనం ఇప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ సీట్ వచ్చిన అమ్మాయికి రీసెంట్గా ఈ వీక్ నుంచి ఆ అమ్మాయి ఆ స్కూల్లో జాయిన్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి ఇవన్నీ కేవలం మచ్చుతున్నతో మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఇది అయిపోయింది కదా, ఊపిలో పడ్డారు కదా అని చెప్పి కాలు తీసుకోలేదు అనుకోకూడదు. కాలు బయటికి తీసుకోవాలి, కడుక్కోవాలి. వేరియస్ మనకి ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వారు మీ యొక్క గ్రామంలో ఉండక నిధి మీకు గ్రామీణ వైద్యులు అని చెప్పి మేము పేరు పెట్టాం వాళ్ళకి. అంతేకాకుండా మీకు సమాచార నిధి అని కూడా అనొచ్చు అంగన్వాడీ టీచర్లు. వారికి ప్రతి ఒక్క సమాచారం తెలుసు. వారి నుంచి మా సఖీకో, స్వధారణకో, చిల్లనకో ఎక్కడో చోటికి మా దగ్గరికి సీడబ్ల్యూసీ ద్వారా ప్రొడ్యూస్ అయితే కనుక వారి యొక్క ఆ భూమిలో నుంచి బయటికి తేవడం, ఒక 1 వీక్ మా దగ్గర సఖీ ఉంచడం, సఖీ నుంచి నెక్స్ట్ ఏ ఫోరంలో పంపాలో అక్కడ పంపి ఆ బిడ్డల్ని మేము దైనందిన కార్యక్రమంలో జీవితంలో ముందుకెళ్ళగలిగే కోసం మేము చదువు కొనసాగిస్తున్నాము. లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కుటుంబ సభ్యులకి జతపరుస్తున్నాం. ఈ విధంగా ఎంతో మందిని మేము కుటుంబాలకి జాయిన్ చేసాం. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే మనకి కలెక్టరేట్కే వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి, ఒక అద్భురాలు వచ్చింది. ఆమె మే పూరా దునియా देखना चाहती हूँ, ప్రపంచం చూడాలనుకొని ట్రైన్ ఎక్కింది. నిజామాబాద్ ఆగిపోయింది ఆ ట్రైన్. లాస్ట్ నాందేడ్ ట్రైన్ మన దగ్గరికి వచ్చింది అమ్మాయి.
సో ఇలాంటి ఎన్నో కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో తప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కూడా వాళ్ళు చేరుకొని వారి గమ్యస్థానానికి చేరుతా వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటిది అది కేవలం ఒక డిపార్ట్మెంట్ పని కాదు, కేవలం ఆ అమ్మాయిలో ఉండేటువంటి ఒక తృణ, ఆమెలో ఉండేటువంటి సంకల్పము, దానికి తోడుగా మా యొక్క ఈ డిఫరెంట్ మాకు మిషన్ శక్తి కింద 3 వింగ్స్ ఉంటాయి. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 3 వింగ్స్. అందులో ఈ మిషన్ శక్తి అంటే 18 ఇయర్స్ అబోవ్ పిల్లలు, వీళ్ళకి సంబంధించిందే మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తి తరఫున మా డిఫరెంట్ హోమ్స్ ఉంటాయి కాబట్టి ముందు సఖీకి రావడం, సఖీ నుంచి ఫస్ట్ ఇనిషియల్ 7 days తర్వాత సంబంధిత హోమ్స్కి వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడి నుంచి ఆమె 3 years దాకా ఉండే అవకాశం ఉంది ఏ హోమ్స్ అయినా. సో అక్కడ ఉండి ఆమె లైఫ్ ఎట్లా కావడానికి అన్ని రకాల వసతులు చేయడం, ఆయా మనకి మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే మనకి డిఎంఎండ్హెచ్ఓ జీజీహెచ్ ద్వారా మెడికల్ అసిస్టెంట్స్ తీసుకోవడం, లీగల్ ఎయిడ్ కావాలంటే కనుక లీగల్ ఎయిడ్ ఇప్పించడం, మన డిఎంఎస్ వారి తరఫున మరియు జడ్జి గారి తరఫున వారికి లీగల్గా వారికి ఎటువంటి సాయం కావాలంటే అటువంటి సాయం ఇవ్వడం, ఆమె తన జీవితంలో ముందుకెళ్ళడం. ఈ విధంగా వస్తుంటారు, చెరువులో నీళ్ళు కూరినట్టు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు బయటికి వెళ్తా ఉంటారు. ఈ విధంగా నడుస్తాము. ప్రస్తుతానికి మన స్వధామంలో కూడా 12 మంది పిల్లలు ఉన్నారు, 5 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా మనం రోజు అంగన్వాడీ కూడా పంపిస్తున్నాం. 12 మంది పిల్లల్లో ఒక ఎక్స్పర్ట్స్, ఒక వారికి వచ్చిన తీరులో వారు ఒక చిన్న గ్రూప్ డాన్స్ కూడా చేయబోతున్నారు ఈనాడు. అయితే ఇవన్నీ సగేస్తాం, మనం పూర్తిగా అరికట్టలేదు కానీ కొంతవరకు మనము తగ్గించగలం. ఈ వాయిలెన్స్ అన్నది కొంతవరకు మనము తగ్గించగలమా లేదా? తగ్గించగలమా? ఇటువంటి వాయిలెన్సెస్ జరిగినప్పుడు మనము ఇమ్మీడియట్ గా అప్రోచ్ కావాల్సినటువంటి ఏజెన్సీ ఏంటి? ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా? ఎవరికి వెళ్ళాలి? ఎంత నెంబర్? ఎంత? స్త్రీల సమస్యలు ఏదైనా కానీ మనం అప్రోచ్ కావాల్సిన నెంబర్ పిల్లల సమస్యలు ఉంటే అదే మనకి ఫోన్ల ద్వారా, టెలిఫోన్ ద్వారా నవడేసి ఇది ఎక్కువైపోతుంది. సైబర్ ద్వారా జరిగే అన్యాయాలు ఏమైనా జరిగింది, మనకే తెలియకుండా మన డబ్బులన్నీ కూడా మనం ఇచ్చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళే ఆస్తులు కూడా ఇచ్చేస్తున్నారు. బంగారం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి డబ్బులు వాళ్ళకి ఆన్లైన్లో స్వయాన మీరే ఇచ్చేస్తున్నారు. ఇటువంటి వాటి ఈ సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటి? 1930. ఎస్. ఈ 3 నెంబర్లు కనుక మీకు గుర్తుంటే ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ 3 నెంబర్స్ ద్వారా మనము న్యాయం పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.